తిరుమలలో దొంగలు హల్చల్ చేశారు. గత రాత్రి నుంచి వరుస దొంగతనాలకు పాల్పడుతూ శ్రీవారి భక్తులను దోచుకుంటున్నారు. వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన హరికృష్ణ కుటుంబ సభ్యులు ఎస్ఎన్సీ ప్రాంతంలో 371 నంబర్ గదిని అద్దెకు తీసుకున్నారు. స్వామివారి దర్శనం ముగించుకుని వచ్చి గదిలో నిద్రపోతూ ఉండగా దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. గది తలుపులు తెరిచి లోపలికి చొరబడ్డ దొంగలు 63,000 నగదు, 6 మొబైల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని భక్తులు వాపోయారు. మరికొందరు తమ నగదు పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని తర్వాత దర్శనానికి వెళ్ళాం సార్. ఫ్రీ దర్శనానికి వెళ్ళేసరికి ఒకటైంది సార్. వచ్చి పనుకున్నాము. 3 గంటలు లేచేసరికి కూడా డోర్ లాక్ చేసే ఉంది సార్. 3 గంటల నుండి 4 గంటల 5 గంటల మధ్యలో దొంగలు వచ్చి అవి ఎత్తుకు వెళ్ళారు సార్. 63,000 రూపాయలు క్యాష్ సార్, 7 మొబైల్ సార్, ఒక హ్యాండ్ కెమెరా సార్. పూణే నుంచి ఒక భక్తుడు వచ్చి ఇచ్చాడు సార్. ఆయనది ఒక 25,000 రూపాయల గ్రాండ్ సామ్సంగ్ గ్రాండ్ పోయిందండి సార్. ప్లస్ 10,000 రూపీస్ క్యాష్ పోయిందని ఇచ్చాడు సార్. పోలీసులు ఏమంటున్నారు, మేము ఎత్తుకుతామండి, ఎత్తికి చెప్తాము, మీకు కోర్టులో ఫిలప్ చేస్తాము, మీకు పైసలు అయితే రికవరీ కావు, మొబైల్స్ రికవర్ అయితే 1-2 నెలలు పట్టవచ్చు, చెప్తూ ట్యాప్ చేస్తే అన్నాడు. నైట్ 1 o'clock పడుకున్నామండి. మళ్ళీ 3 o'clock లేసి ఒకసారి చూసుకున్నాం లగేజ్. మళ్ళీ అప్పుడే కొంచెం నిద్ర పట్టింది. 5 o'clock లేసే లోపు మొత్తం బ్యాగులు అన్నీ తీసుకెళ్ళిపోయారు. మేము ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇచ్చాక 1 hour తర్వాత కానిస్టేబుల్ వాళ్ళు వచ్చాక 5 minutes చెక్ చేశాక మీ లగేజ్ అంతా అక్కడ ఉంది, చూసుకోపోండి, చెక్ చేసుకోండి అని చెప్పారు. అంతే. మేము పోయి చూసుకుంటే మా లగేజ్ అంత ఉంది. అమౌంట్ లేదు, ఫోన్స్ లేవు, హ్యాండీ క్యామ్ లేదు, ఏమీ లేదు.